నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐజీగా గజరావు భూపాల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా అభిషేక్ మొహంతి, మరోసారి భారీగా ఐపీఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం. రెండేండ్లకోసారి 8% ఫీజుల పెంపు, అంతకు మించితే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ముందుకు. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ సిఫార్సులు. కేబినెట్ ముందుకు ఫీజుల నియంత్రణ బిల్లు. కోర్టుగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధాన వార్త చూడొచ్చు. నియోజకవర్గాల పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో శాసనసభ్యులకు కార్యాలయాలు కట్టించారు. తమ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు క్యాంప్ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోర్టు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మక్తల్లో స్థలం కూడా సేకరించారు. నిధులు ఇచ్చి భవనం కట్టించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నే కోర్టుకు అప్పగించి హడావిడిగా ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక కోర్టు భవనానికి కూడా నిధులు తేలేక ఎమ్మెల్యే ఆఫీస్ ను దారాదత్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదగిరీశుడికి సీట్ బెల్ట్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. పంచనారసింహ క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని కేసీఆర్ పాలనలో అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. తిరుమలకు దీటుగా మలిచినటువంటి తెలంగాణకు తలమానికంగా నిలబెట్టారు. తిరుమల వెంకన్న తరహాలోనే విదేశాల్లో నృసింహుడి కళ్యాణాలు జరిగేలా స్వామివారి వైభవాన్ని జగత్ విఖ్యాతం చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యాదగిరి గుట్టపై నిర్లక్ష్యం చూపుతుండడమే కాదు, ఏకంగా కొందరు ఆలయ సిబ్బంది స్వామివారికే అపచారం చేస్తున్నారు. విదేశీ కళ్యాణాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గుట్ట ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు. ఈ ఫోటో చూడండి. ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి చరమూర్తికి కారులో సీటు బెల్ట్ వేసి కూర్చోబెట్టారు. విదేశాల్లో కళ్యాణం సందర్భంగా భక్తి ప్రపత్తి పవిత్రత లేకుండా అక్కడ ఓ భక్తుడు అత్యుత్సాహంతో స్వామి వారిని కారులో తన ఇంటికి తీసుకెళ్తోన్న సందర్భంలో తీసిన చిత్రం ఇదే. మరి విగ్రహాన్ని మడితో ఆచారయుక్తంగా పుష్ప సమూహంలోనో పూల పల్లకిలోనో తీసుకువెళ్లాల్సిన అర్చకులు స్వామివారి విగ్రహాన్ని భక్తులకు ఎలా అప్పగించారు? అసలు విదేశీ కళ్యాణాల్లో ఏం జరుగుతోంది అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం అయితే ఇవ్వడం జరిగింది. 10 నెలలైన యాసంగి బోనస్ పడలే, చెల్లింపుల్లో రేవంత్ సర్కారు తాత్సారం. నిధుల్లేవంటూ ఫైల్ పక్కన పెట్టిన ఆర్థిక శాఖ నేటికి ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఫైల్. 1159 కోట్లు నష్టపోనున్న రైతన్నలు. ఆశ పెట్టి చెయ్యిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. 10 నెలలైన యాసంగి బోనస్ పడలే అంటూ ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి 10 నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాంచుతోంది. ఇప్పుడు మళ్లీ యాసంగి నాట్లు మొదలయ్యాయి. మరో 2 నెలలు గడిస్తే పంట కూడా చేతికొస్తది. అయినా ఆ పంట బోనస్ బకాయి మాత్రం ఖాతాలో పడేది కష్టంగానే అనిపిస్తోంది. కాగా ప్రస్తుతం వానాకాలం సీజన్ బోనస్ పైసల్ని చెల్లించిన సర్కారు అప్పటి యాసంగికి సంబంధించిన చెల్లింపుల ఊసే తీయకపోవడంతో సర్కారు దగ్గర దుబారాకు పైసలున్నాయి గాని కష్టం చేసిన రైతన్నకు బోనస్ చెల్లించేందుకు మాత్రం పైసలు పుట్టడం లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగిలో సర్కారు రైతుల నుంచి 74.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో 51.03 లక్షల టన్నులు దొడ్డు రకం, 23.19 లక్షల టన్నులు సన్నధాన్యం. ఇందుకు సంబంధించి 4.09 లక్షల మంది రైతులకు 1159.64 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు. నిజానికి మద్దతు ధర డబ్బులను సివిల్ సప్లై కార్పొరేషన్ బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చి రైతులకు చెల్లిస్తోండగా బోనస్ మాత్రం ఖజానా నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులు సర్కారుకు ఫైల్ పెట్టి చేతులు దులుపుకోగా అది కాస్త ఆర్థిక శాఖలో మూలుగుతున్నట్టు సమాచారం. 10 నెలలు గడుస్తున్నా ఫైలు మంత్రి ముందుకు రాక సంతకం కాక నిధుల విడుదల జరగకపోవడం గమనార్హం.
ఇక 10 నెలలైనా కూడా యాసంగి బోనస్ పడలేదట. దీంతో ఆందోళన చెందుతున్నటువంటి రైతులంటూ ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ అవే అబద్ధాలు. బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపణలు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లేనని విమర్శలు. ఏం చేస్తారో చెప్పకుండా దాటవేత ధోరణి. బీజేపీతో దోస్తీపై రేవంత్ రెడ్డి సరికొత్త భాష్యం. సంకేతతోనే నిధులు వస్తాయని వ్యాఖ్యానం. మరోసారి సొంత జిల్లాను వంచిన సీఎం. పాలమూరు వాసులు విపక్షాల్లో విమర్శలు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నార్లాపూర్ పంప్ హౌస్ మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి కేసీఆర్ నీటిని విడుదల చేసిన దృశ్యం ఇది. చిత్రంలో చూడొచ్చు. సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, వాటికి నయా పైసా కేటాయించకుండా, అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు, అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్ నగర్ లో పలు పనులకు హడావిడిగా పునాది రాళ్లు వేశారు. తర్వాత ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో మాట్లాడారు. రాహుల్ బదులివ్వు, రాహుల్ బదులివ్వు అంటూ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలన, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్త. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిస్తే అరెస్టులు చేస్తారా? తెలంగాణ భవన్లోనే నిర్బంధిస్తారా? ఎక్కడికక్కడ అరెస్టులతో ముఖ్యమంత్రి పైశాచికానందం. కోర్టు పర్మిషన్తో మళ్లీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తాం. హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడు టచ్ చేయలే. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సర్కారు దెబ్బతీస్తోంది. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. మాది ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటమన్న శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ను జిల్లా చేసేదాకా కవాతు ఆగదు అంటూ దేశపతి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తోన్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ పరిరక్షకులం తామేనని చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోన్న రేవంత్ ప్రభుత్వ తీరును గుర్తించాలని సూచించారు. ఇంత దారుణంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్త అనే విషయాన్ని రాహుల్ చెప్పాలని నిలదీశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోన్నదని మండిపడ్డారు. సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. భూమికి బర్త్డే సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. లగచర్ల పోరాట యోధురాలు జ్యోతి కుమార్తె భూమి నాయక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ భవన్ లో చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా కేటీఆర్ హాజరై కేక్ కట్ చేశారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో భూముల పరిరక్షణకు పోరాటం చేసిన లంబాడి ఆడబిడ్డ జ్యోతి నాయక్కు నిరుడు కూతురు జన్మించగా కేటీఆర్ నాటి పోరాటానికి గుర్తుగా భూమి నాయకుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. హ్యామ్ ప్రాజెక్టుపై చేతులెత్తేసిన సర్కారంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా, పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు విముఖం, కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు. హ్యామ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందంటూ మనకు వార్త అయితే చూడొచ్చు. సర్కారు మా చావు కోరుతున్నదా? బీమా కాదు, ఆరోగ్య బీమా ఇవ్వండి. ప్రమాద బీమా ఇవ్వాలని ఎవరు అడిగారు? వైద్యం కోసం హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వరు? మరణించాక ₹1,00,00,000 ఇస్తే ఏం చేసుకోవాలి? ప్రమాద బీమాపై ఉద్యోగులు సంఘాల ఫైర్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలంటే మరణించాక అందే బీమా ఇస్తామంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మా చావు కోరుకుంటున్నారా? మేం చావాలనుకుంటున్నారా? హెల్త్ కార్డులు ఇవ్వకుండా బీమా ఇచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు. 20న ఆర్టీసీ యూనియన్ల పోరాట దినం. ఎర్ర బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనండి, కార్మికులకు సంఘాల నేతల పిలుపులు. ఇసుక దందా ఆగలే అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణలో చల్లూరులో వేసిన అడ్డకట్టను తొలగించిన క్వారీ నిర్వాహకులు.
నాంచుతున్న అధికార గణం, ఆందోళనలో అన్నదాతలు, ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం. కలెక్టర్ నిర్ణయంపైనే గంపెడాసలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన నష్టం వంటి అంశాలపై నిగ్గు తేల్చాల్సిన అధికార యంత్రాంగం గడిచిన 3 రోజులుగా నాంచుడు ధోరణిని అవలంబిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో తమకు జరిగిన నష్టాన్ని అధికారులకు వివరిస్తున్న రైతులు. చిత్రంలో చూడొచ్చు. జీహెచ్ఎంసీ పీఠం మళ్లీ మహిళకే. 121 మున్సిపాలిటీల్లో 60 అతివలకే. 121 మున్సిపల్ స్థానాల చైర్పర్సన్లు, 10 కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు ఖరారు. జీహెచ్ఎంసీ పీఠం మళ్లీ మహిళకే దక్కింది అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ స్థానాలు వారికే. వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి. రిజర్వేషన్ల జాబితాను విడుదల చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనుంది. నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవులు, 121 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారికంగా శనివారం ఖరారు చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు యూనిట్గా తీసుకొని డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. మొత్తం పదవుల్లో 50% మహిళలకే కేటాయించారు. యాదగిరి నృసింహుడికే అపచారం అంటూ ఇక్కడ మనకు ప్రధాన పేజీలో కనిపించినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. విదేశీ కళ్యాణం, సిబ్బందికే ఆదాయం. కళ్యాణాల్లో అర్చక, ఉద్యోగుల అక్రమాలు. డబ్బులు ఇచ్చినోళ్లకు చెరమూర్తుల అప్పగింత. కారులో చెరమూర్తికి సీట్ బెల్ట్. లండన్, కెనడాలో నెలల తరబడి టూర్లు. సంస్థాగతం కంటే వ్యక్తిగతంపైనే దృష్టి. ఇండ్లలో కళ్యాణాలు, జేబుల్లోకి డాలర్లు. దేవస్థానానికి రూపాయి జమకాని వైనం. యాదగిరిగుట్ట ఆదాయానికి గండి. విదేశంలో సామూహికంగా కాకుండా వ్యక్తిగతంగా ఇంటిలో కళ్యాణం చేస్తున్న అర్చక సిబ్బంది. చిత్రంలో చూడొచ్చు. పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతూ కేసీఆర్ పాలనలో పునర్వైభవం పొందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడి విదేశీ కళ్యాణాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆచారాలకు నీళ్లొదిలి అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏటా విదేశాల్లో కళ్యాణం పేరుతో వెళ్తున్న అర్చక సిబ్బంది అక్కడ ఎన్ని కళ్యాణాలు చేస్తున్నారు, అసలు కళ్యాణాల్లో పాల్గొన్న వారెందరూ అనే లెక్కలు చూపడం లేదు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తామన్న సాకు చూపి దేవాలయ సిబ్బంది నెలల తరబడి విదేశాల్లో జల్సాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల్లో కళ్యాణ కార్యక్రమం దేవస్థానంలోని కొందరు సిబ్బందికి డాలర్ల పంట పండిస్తున్నదని ఆలయ వర్గాలే పేర్కొంటున్నాయి. దేవుడికి ఇచ్చే ముడుపులు, మొక్కుబడులు, దేవుడికి డబ్బులు, డాలర్లు, బంగారం కొందరి ఖాతాల్లోకే చేరుతున్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ నేత అండతో దేవస్థానంలో సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి వరకు ఎదిగిన ఓ అధికారి విదేశీ కళ్యాణాల్లో తన చేతివాటం చూపినట్టు దేవాదాయ శాఖకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు గతంలోనే యాదగిరిగుట్టలో పనిచేసే అధికారుల అక్రమాలపై నివేదిక కోరారు. ఇదంతా బయటకు రాకుండా గప్చుపుగా శాఖలోనే అంతర్గతంగా వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం. ఆ అధికారి స్థానికుడు కావడంతో సంస్థాగత నివేదికలు మొదలుకొని అన్ని అంశాల్లో ఆయన చెప్పిందే వేదంగా దేవస్థానంలో నడుస్తున్నదని ఆలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విదేశాల్లో కళ్యాణాలు నిర్వహించే క్రమంలో అక్కడ ఎన్నో రకాల లాభాలుంటాయని, దాదాపు ప్రతి విదేశీ యాత్రలో తన పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకునే ఈ అధికారి వ్యక్తిగతంగా డాలర్ల పంట పండించుకున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు, మరికొన్నిటికి అనుమతులు లేకుండా ఇంటింటి కళ్యాణాలు, వాడవాడల ఉత్సవాలు నిర్వహించి స్వామివారి హుండీకి చెల్లించాల్సిన డాలర్లన్నీ తన జేబుల్లోకి మళ్లించారని చర్చ జరుగుతోంది. ఇలా ఆ అధికారి యాదగిరిగుట్టలో కట్టుకున్న సొంత ఇంటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికుడైన ఆ అధికారికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అండదండలు భారీగా ఉండడంతో ఆ అధికారితో పాటు మరో అధికారి అక్రమార్జన, ఆదాయానికి మించిన ఆస్తులపై సాక్షాత్తు మంత్రే గతంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారంటూ
ఆ శాఖ ఉన్నతాధికారులకు చెప్పినా అడుగులు పడలేదని సమాచారం. గత అక్టోబరులో ఇద్దరు అధికారుల అవినీతి అక్రమాల భాగోతంపై దేవాదాయ శాఖ ప్రధాన ఉన్నతాధికారి యాదగిరిగుట్ట ఆలయ ఈవోను నివేదిక కోరారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఏఎంఆర్ డేంజర్ బెల్స్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో అడ్డగోలుగా యాంటీబయోటిక్స్ వినియోగం, రాటుదేలుతోన్న హానికర బ్యాక్టీరియా, వైరస్లు, హై డోస్ యాంటీబయాటిక్స్ పై జీఎస్టీ విధించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వైద్య నిపుణులు. ప్రస్తుతం ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దీంతో చాలా మంది ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తున్నారు. అధిక మోతాదులో వీటిని వినియోగించుకోవడం వల్ల శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయోటిక్స్ ను విచ్చలవిడిగా వినియోగించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల మన్ కీ బాత్ లో ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కేంద్ర బడ్జెట్ లో యాంటీబయోటిక్స్ పై జీఎస్టీ వస్తు సేవల పన్ను విధించాలని వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా హైడోస్ యాంటీబయోటిక్స్ వినియోగం కాస్తైనా తగ్గుతుందని పేర్కొంటున్నారు. యాంటీబయోటిక్స్ 3 రకాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచనల ప్రకారం యాంటీబయోటిక్స్ ను 3 కేటగిరీలుగా విభజించారు. యాక్సెస్ తక్కువ మోతాదు యాంటీబయోటిక్స్, వాచ్, రిజర్వ్ హైడోస్ యాంటీబయోటిక్స్ గా వర్గీకరించారు. వీటిలో యాక్సెస్ యాంటీబయోటిక్స్ పై 5%, వాచ్ యాంటీబయోటిక్స్ పై 12%, రిజర్వ్ యాంటీబయోటిక్స్ పై 24% జీఎస్టీ విధించాలని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏఎంఆర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వినియోగించాలని కోరుతూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఆధునిక వైద్యం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ మోతాదు వినియోగిస్తున్నది 20% మందే. ప్రస్తుత మన దేశంలో 20% మంది మాత్రమే యాక్సెస్ కేటగిరీ యాంటీబయోటిక్స్ ను, మిగతా 80% మంది వాచ్, రిజర్వ్ కేటగిరీ యాంటీబయోటిక్స్ ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా మంది దగ్గు, జలుబు లాంటి చిన్న సమస్యలకు సైతం నేరుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాతే రోగులకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలన్న నిబంధనను అనేక మంది ఫార్మాసిస్టులు, వైద్యులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో హై లెవెల్ యాంటీబయోటిక్స్ వినియోగం నానాటికి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏఎంఆర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించాలని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. ఏఎంఆర్ అంటే ఏంటో ఇక్కడ చూడొచ్చు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్, ఇతర పరాన్న జీవులు యాంటీబయోటిక్స్ కు లొంగకుండా నిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అంటారు. ఇది పెరిగితే ఇన్ఫెక్షన్లకు చికిత్స కష్టతరంగా మారుతుంది. వ్యాధి మరింత వ్యాప్తి చెంది ప్రాణానికి ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం గొర్రెలు, మేకలు, పాడి పశువులు, కోళ్లలో ప్రతి చిన్న జబ్బుకు విరివిగా యాంటీబయోటిక్స్ ఉపయోగిస్తుండటంతో చికెన్, మటన్, పాలల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు పేరుకుపోతున్నాయి. ఆ ఉత్పత్తుల వినియోగంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి మానవాళికే ముప్పు ఏర్పడుతున్నట్టు పలు నివేదికలు నిగ్గు తేల్చాయి.